అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇది అవలంబించుకొని జీవించినట్లయితే దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా మన మీదకి వస్తాయి. మరి విడిచిపెట్టవలసింది ఏంటి చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 21వ వచనము 22వ వచనం మనం చూస్తే కొన్ని విడిచిపెట్టాలంట మనలో ఉన్నటువంటి దుర్గుణాలు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనను సర్వ దురభ్యాసములను మానివేయుడు. మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ములను రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి విడిచిపెట్టాలంట మనందరము కూడా. ఏమున్నాయి? సమస్త దుష్ట ప్రవర్తనము. నేను దుష్టుడిని మీరు నన్ను అంటే నేను ఒప్పుకోను కదా. నువ్వు దుష్టుడువు, నువ్వు దుష్టురాలు అని నేనంటే మీరు ఒప్పుకోరు కదా. నువ్వు మంచోడు కాదని ఎవరిని అన్నా ఒప్పుకోం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడును లేడు, ఏ ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహమును పొందలేకపోతున్నారు. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ప్రకారము నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు అని చెప్పినటువంటి మాట ప్రకారముగా ప్రభునందు ప్రియులారా ఈ సమయంలో ఏమంటున్నాడు? సమస్త దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టండి. ఇవి విడిచిపెట్టవలసినటువంటివి. సమస్తమైనటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మార్గాలు ఇవన్నీ విడిచిపెట్టండి. ఇందాక అవలంబించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. మరి ఈ విడిచిపెట్టి దేవుని పోలి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంటుంది. మరి ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎంత చేసినప్పటికీ కూడా దేవుని ఎరిగి జీవిస్తాము, మరి దేవునికి దగ్గరగా జీవిస్తాము, అన్ని పాటిస్తాము, తెలియని రీతిగా పడిపోతూ ఉంటుంటాము, తెలియని రీతిగా పాపములో పడిపోతూ ఉంటుంటాము. ఒక ఇద్దరిని పరిచయం చేస్తాను, నాకు ఇచ్చినటువంటి సమయంలో త్వరగా ఆ ఇద్దరిని పరిచయం చేస్తాను. మొదటగా మనం దావీదుని తీసుకున్నాం. దావీదుని తీసుకుంటే ప్రభునందు ప్రియులారా, దావీదుని గొర్రెలు కాచుకునేటువంటి, ఎక్కడో ఎడారిలో గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు కిరీటము ధరింపజేసి రాజుగా అభిషేకించాడు. దావీదు ఏం చేశాడయ్యానంటే, తన పరివారంలో ఒకడైనటువంటి ఉరియా భార్యను ఆయన ఆశించాడు. కన్ను మిన్ను కానరాక దేవుని దీవెనలు పొందుకుంటూ, దేవునితో సహవాసం చేసుకుంటూ, దేవుని ఎరిగి జీవించుకుంటూ పాపములో తెలియనటువంటి రీతిగా పడిపోయాడు. ఉరియా భార్య బత్షెబ అనేటువంటి ఆమెను కోరుకోవడమే కాదు, అనుకున్నదే తడవుగా తన భార్యగా స్వీకరించుకున్నాడు. స్వీకరించి ఆయన పాపపు జీవితమును ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుకి వార్నింగ్ ఇప్పించాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో, 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను నీ దుష్కార్యము చేసి, నువ్వు దుష్కార్యము చేసి యావేను తిరస్కరించింది. రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మన ఫాదర్ గారు ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటుంటారు, ప్రార్థనలో మనకు 200 కుటుంబాలు మన టౌన్లో ఉంటే గుడికి వచ్చేది ఎంతమంది? అన్నీ ఆచరిస్తూ ఉంటుంటారు, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటుంటారు. ఇక్కడ నాతాను చెప్తూ ఉంటున్నటువంటి మాటలు, నువ్వు చెయ్యరానటువంటి పాపము చేసి దేవుని తిరస్కరించావు. దీవెనలు పొందుకుంటున్నట్టే పొందుకుంటున్నావు, దేవుని తిరస్కరించావు. 9వ వచనం 12:9 అంటున్నారు చూడమ్మా.
ఇట్టి దుష్కార్యము చేసి యావేను తిరస్కరింతువా నీవు కత్తితో చంపితివి అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకుంటివి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పాపము మీద పాపము మూట కట్టుకున్నాడు చూడండి. ఆ ఉరియా భార్యని చేసుకోవటం ఒక పెద్ద భయంకరమైనటువంటి పాపం. ఆ పాపము అలా ఉండగానే మళ్ళీ ఏం చేశాడు, తన భర్త అయినటువంటి ఉరియాను చంపించేశాడు. ఒక పాపముల గురించి మరొక పాపములోని తెలియని రీతిలో పడిపోతూ ఉంటుంటాం. నాతాను వచ్చాడు, నువ్వు ఇదిగో ఏమంటున్నాడు, యావేను తిరస్కరింతువు కాబట్టి కత్తితోనే నీ కుటుంబము పతనమైపోతావు. ఈ బత్షెబాకు దావీదుకు పుట్టినటువంటి బిడ్డ చనిపోతాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఒక మాట ఉంది. పాపము వలన వచ్చు వేతనము, చెప్పండమ్మా, పాపము వలన వచ్చు వేతనము మరణము. పాపములో ఈ బిడ్డను కన్నాడు, కత్తి వేటుకు గురైపోయాడు, మరణించేశాడు. నాతాను వచ్చి గుర్తు చేస్తున్నాడు చాలా మంది దగ్గర, నువ్వు వెళుతున్నటువంటి మార్గం మంచిది కాదురా, అరే నువ్వు ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, నువ్వు మార్చుకో, నీ బుద్ధులు మార్చుకో, జీవితం మార్చుకో, దీక్షలో ఉన్నావు, బ్రతుకులను మార్చుకో. సూపర్లకేమో సూపర్గా అనిపిస్తున్నావు, చూసేవాడికేమో మంచివాడిగా నటిస్తున్నావు, నటనతో కూడుతున్నటువంటి బ్రతుకులను బ్రతుకుతున్నావు, జీవితంలో మార్చుకో అని ఎన్నిసార్లు హెచ్చరించినా నాకు తెలుసులే, నీది చూసుకో. ఇవాళ వస్తున్నటువంటి సమాధానాలు ఇవి. నాకు తెలుసు, నీది నువ్వు చూసుకోమని చెప్తుంటారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, నాతాను గతించాడు, నీ కుమారుడు చనిపోయాడని చెప్పగానే అక్కడ 14